చాలా మంచి రెస్పాన్స్ అనేది వచ్చింది. థ్యాంక్ యూ. కామెంట్స్ కూడా చాలామంది మంచిగా పెట్టాడు, బ్యాడ్గా పెట్టారు. అందరికీ థ్యాంక్ యూ. మీరు చూసినట్లయితే ఒక్కొక్క తోటలో ఒక విధంగా అయితే పూత అయితే పడుతుంది ఫ్రెండ్స్. మనకు తెలిసి అక్కడ బాగానే ఉంటుంది ఫ్రెండ్స్. అలా నైట్ పడిన ఈ మంచు నీళ్ళంతా ఈ దీంట్లో ఉంటాయి ఫ్రెండ్స్, ఈ కొమ్మల్లో ఉంటాయి. అసలు చెట్టు నిండాకి ఎంత పోతుంది చూడండి, ఇదంతా పోతాయి ఫ్రెండ్స్. పాపం అయితే చెట్టు నిండాకైతే ఉన్న పోతంతా అయితే రాలిపోతుంది. మా సైడ్ అయితే ఎవరు కొట్టడం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటారా, ఒక్కరు కొట్టింటే తర్వాత అయితే పూతంతా అయితే రాలిపోయింది ఫ్రెండ్స్. అందుకని చెప్పి ఎవరు కొట్టట్లేదు. ఉన్న కాడికి పెరుక్కొని కాయ తిందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ బాయ్స్ 000. నేను మీ హరీష్. ఎట్లున్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఏంటంటే నేనైతే మామిడి తోటలో అయితే ఉన్నాను ఫ్రెండ్స్. ఇంతకుముందు ఒక వీడియో పెట్టాను, మామిడి చెట్లకు నీళ్ళు కట్టాలా వద్దనేది. ఆ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ అనేది వచ్చింది. థ్యాంక్ యూ. కామెంట్స్ కూడా చాలామంది మంచిగా పెట్టాడు, బ్యాడ్గా పెట్టారు. అందరికీ థ్యాంక్ యూ. ఈరోజు నేను ఏంటంటే మామిడి తోటల్లో ఎక్కువ పూత రాలిపోవడము, పూత నల్లగా అయిపోవడము, దాని గురించి అయితే నేను చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది చాలా తోటలో అయితే జరుగుతుంది. ఒకసారి మా తోటలో కూడా అలానే ఉంది. మీరు చూసినట్లయితే ఒక్కొక్క తోటలో ఒక విధంగా అయితే పూత అయితే పడుతుంది ఫ్రెండ్స్. మనకు తెలిసి అక్కడ వాతావరణం బట్టి, అక్కడ క్లైమేట్ బట్టి తానైతే ఒక్కొక్కలాగా అయితే పడుతుందని చెప్పి నేను అనుకుంటాను ఫ్రెండ్స్. పూత అయితే ఇక్కడ చూడండి, మీరు చూసినట్లయితే ఇక్కడ డిఫరెంట్గా అయితే చిన్న మగ్గ అయితే వేసింది ఫ్రెండ్స్. చూడండి, ఇక ఒక్కొక్క కొమ్మలోనే చూడండి ఎగిరిచ్చింది. అన్నీ డిఫరెంట్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈసారి అయితే పూత మనం చూసినట్లయితే ఇక్కడైతే కూడా చూడండి ఒకసారి, నల్ల మొంగు అంటారు దీన్ని. నల్లగా అంటే పూత రాలిపోయి చూడండి ఇలా ఎంత వరకు అయితే రాలిపోయిందో, పూత రాలిపోతుంది. ఇది నల్ల మొంగు ఉంటుంది. దీంట్లో పులుగు కూడా ఉన్నది చూడండి ఫ్రెండ్స్. చూడండి, పులుగు కూడా అయితే ఉన్నది. చాలా వరకు అయితే ఇలాంటి పులుగులు ఇవన్నీ వీటి వల్ల కూడా కొంచెం పూతకు అనేది ప్రమాదం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, అదైతే అక్కడే ఉంది. నేను ఇప్పుడు కలబెట్టడం వల్ల అది పైకి అయితే వెళ్తుంది. ఇలా అయితే మ్యాక్సిమం అయితే ఈ నల్ల మొంగ ఎందుకు వస్తుందని అంటే, మనకు చూసుకున్నట్లయితే చూడండి ఎంత నల్ల మొంగ అయితే ఇక్కడైతే ఉందో. మీరు చెట్లన్నీ చూసినా కూడా అట్లే ఉన్నాయి ఫ్రెండ్స్. పైనుంచి చూడండి ఒకసారి. అక్కడైతే ఒకసారి మీరు చూసినట్లయితే ఇది ఎందువల్ల ఇలా నల్లగా అయిపోవడానికి, ఎందువల్ల ఇది రాలిపోవడానికి రీజన్ అనేది ఏందో మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు ఒకసారి చూసినట్లు చూడండి ఎలా రాలిపోతుందో. ఇలా అయితే రాలిపోతుంది ఫ్రెండ్స్. అసలు దీంట్లో ఒక పిండి అనేది లేదు చూడండి ఫ్రెండ్స్. చాలా వరకు అయితే ఇలా రాలిపోతుంది. ఎందుకో చూడండి ఇలా అయితే రాలిపోతుంది. ఇంకా నల్ల పూత కూడా అంతే, దాన్ని నల్ల మొంగ అయితే అంటారంట ఫ్రెండ్స్. చూడండి ఇలా నల్లగా అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, మీరు చూసినట్లయితే ఇలా నల్లగా అయిపోతుంది పూత. ఇది ఎందువల్ల ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇది ఎందువల్ల ఏమిటి అనేది అంటే, మనం చూసినట్లయితే ఇప్పుడైతే వాతావరణం అనేది చాలా వరకు అయితే మారింది ఫ్రెండ్స్. మీరు కొన్ని సైడ్ కొన్ని విధాలుగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మా సైడ్ అయితే ఒక విధంగా ఉంటుంది. ఒక నైట్ 12 దాకా అయితే ఉడుకుంటుంది. తర్వాత అయితే మంచు నల్లమంగ అనేది ఎక్కువైతే ఉంది ఫ్రెండ్స్. పూత రాలిపోవడము, నల్లమంగ అనేది అయితే ఎక్కువ ఉంది. దీన్ని కంట్రోల్ చేయాలో నాకు తెలిసిన ప్రకారం అయితే, ఎందుకు ఇలా నల్లమంగు ఇలా పూత అనేది రాలిపోతుంది ఎందుకంటే, నాకు తెలిసిన ప్రకారం అయితే క్లైమేట్ వల్ల ఫ్రెండ్స్. చూడండి, మీరు చూసినట్లయితే క్లైమేట్ అనేది ఒక్కొక్క ఊర్లో ఒక విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. క్లైమేట్ అయితే ఇప్పుడు చాలా వరకు అయితే కొంచెం ప్రశాంతంగా ఉండే అంటే కొంచెం క్లైమేట్ చేంజ్గా అక్కడ ఉండే అయితే బాగానే కాయలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ నేను ఫస్ట్ వీడియో పెట్టినప్పుడు అయితే చాలా వరకు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే చూడండి బాగున్నాయి. ఇప్పుడు చూడండి ఇక్కడ కింద చూసినట్లయితే ఎంతవరకు అయితే రాలిపోయింది ఫ్రెండ్స్ పూత. చాలా వరకు అయితే రాలిపోయింది చూడండి. ఇక్కడైతే చాలా నల్లగా పట్టిపోయి ఇదైతే చాలా వరకు చూడండి ఉడుగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత అయితే మంచు పడుతుంది. అది మార్నింగ్ దాకా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మంచు అయితే. ఆ మంచునీళ్ళు దీంట్లో పడడం వల్ల ఇలా నల్ల మొంగు అనే రోగం అనేది అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇలా చూడండి ఇలా రాలిపోవడానికి ఇది కారణము. మళ్ళీ ఆ తర్వాత వచ్చి ఎండ కాస్తుంది ఫ్రెండ్స్. ఎండ కాసిన తర్వాత మళ్ళీ అదంతా మళ్ళీ ఎండిపోతుంది. అది తేమకు ఇప్పుడు మనం సపోజ్ చెప్పాలంటే మనం బియ్యం నానబెడతాము.
మళ్ళీ ఆరేస్తే ఎలా అవుతుంది, ఎండుతుంది, అలా ఎండినట్టు అవుతుంది. మళ్ళీ దాని మధ్యలో ఈ గాలి అనేది తోలుతుంది. ఇలా గాలి అనేది తోలడం వల్ల మనకు అనేది అయితే ఆ పూత అనేది రాలిపోతుంది. అంతే ఫ్రెండ్స్, అంతకుమించి ఇంకేంటి లేదు. కానీ మనం దీంట్లో తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఉన్న కాడికైతే ఇప్పుడు ఈ ఎండలకు ఏ స్ప్రే చేసినా ఏది చేసినా కూడా వేడి వల్ల ఏది అయితే ఉండదు ఫ్రెండ్స్. మనకి ఇప్పుడు మా పక్క తెలిసిన ప్రకారం అయితే ఎవరైతే కొట్టట్లేదు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మందులు. అంటే ఆ వేడి వల్ల ఎక్కువ పూత రాలిపోతుందని చెప్పి ఉన్నికాడికి ఉన్నీళ్ళు అని చెప్పి కొట్టట్లేదు. మీ విలేజ్లో మీరు ఎలా ఉందో మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో అయిపోతుంది. చూడండి ఇలా అయితే అయిపోతుంది. చూడండి ఇదంతా నల్లగా అయిపోయి ఇదంతా రాలిపోతుంది. ఇక్కడ ముందు దిగినట్టువైతే పిందులు అయితే వచ్చాయి ఫ్రెండ్స్. చూడండి చిన్న చిన్న పిందులు చాలా వరకు అయితే చాలా బాగున్నాయి. మీరు చూసినట్లయితే ఇక్కడ వాతావరణం బట్టి అక్కడ కాయలు అనేది కాస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే మనం చూసినట్లయితే చూడండి, ఇక్కడ కూడా అయితే ఇక్కడ చూడండి, ఇక్కడైతే ఎంత చూడండి రాలిపోతుంది ఇక్కడంతా. చూడండి ఇక్కడైతే చిన్న చిన్న పిందులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ ముందు దిగినవి. అదే మనకు ఒక చెట్టు నిండాకు రావాలంటే రావు ఫ్రెండ్స్. మనమైతే అధికముగా అయితే చూడండి ఇక్కడ చూడండి ఇదైతే చాలా అయితే నల్లగా చూడండి ఫ్రెండ్స్ ఎలా అయిపోయిందో. చాలా వరకు అయితే ఇలా రాలిపోతుంది ఫ్రెండ్స్. మీరు చూసినట్లయితే చూడండి, ఇలా అయితే గాలి తోలితే ఇలా రాలిపోతుంది ఫ్రెండ్స్. ఇలా అయితే రాలిపోతుంది ఫ్రెండ్స్ గాలి తోలితే. ఇక్కడైతే మనకు చూసుకుంటే ఎందుకు అలా ఏంటి అనేది అంటే వాతావరణం ఫ్రెండ్స్. వాతావరణం వల్ల కొన్ని తాళలు అయితే వస్తాయి. ఇక్కడ చూడండి, ఇక్కడైతే ఒక తానైతే బాగా అసలు ఏమి కూడా లేదు ఫ్రెండ్స్. చూడండి రాలిపోతుంది అంతా. చాలా వరకు అయితే నల్ల ముంగు అనేది అయితే ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఇలా అయితే ఎలా అయిపోతుందో. ఇదంతా వాతావరణం వల్లే ఫ్రెండ్స్. చాలా వరకు అయితే చాలామంది అన్నీ స్ప్రే చేసి నల్లగా అయితే అయిపోయింది. రాలిపోను కూడా రాలిపోతుంది. ఇప్పుడైతే పిండి అయితే వస్తుంది చూడండి, చిన్న చిన్న పిండి. ఇప్పుడు మీరు చూసినట్లయితే చిన్న చిన్న పిండి ఇవే ఫ్రెండ్స్. ఇప్పుడు చెట్టు నిండాకైతే పూత అయితే వచ్చింది చూడండి ఫ్రెండ్స్. దీంట్లో ఒక్కొక్క కాయ ఎన్ని ఉన్నాయంటే 1 2 3 4 5 6 7 కాయలు అయితే ఉన్నాయి అంతే ఫ్రెండ్స్. వచ్చింది మాత్రం అయితే పూత అయితే చెట్టు నిండాకైతే వచ్చింది. అట్లా మనకు కాయలు అనేది అలా ఉంటాయి ఫ్రెండ్స్. మనకు మీరు చూసినట్లయితే చాలా పూత అయితే రాలిపోతుంది ఫ్రెండ్స్. మీరు ఇలాగే చాలా పూత అయితే రాలుతుంది. ఒకసారి మీకు చూపిస్తా చూడండి ఇలా రాలుతుంది. ఇదంతా గాలికి ఆరిపోవడం వల్ల చూడండి ఇలా అయితే రాలిపోతుంది. దీనికైతే మనం ఈసారి అయితే పూత చాలా దానికి తగ్గట్టుగా వచ్చింది, రాలిపోవడము కూడా దానికి తగ్గట్టుగానే ఉంది ఫ్రెండ్స్. చూసినట్లయితే ఇక్కడ కూడా అయితే మనకి ఎందుకు ఏంటి అని అంటే ఇప్పుడు వాతావరణం కూడా చాలా బాగుంటే మనకు కూడా ఏది కూడా కానీ బాగుంటుంది ఫ్రెండ్స్. నాకు తెలిసి ఒకసారి చూడండి, ఈ చెట్టు కింద అయితే అస్సలు అయితే ఒక పూత లేదు ఫ్రెండ్స్. చూడండి ఇక్కడైతే మీరు చూసినట్లయితే ఎంత పూత అయితే రాలిపోయింది చూడండి ఫ్రెండ్స్. అసలు చెట్టు నిండాక ఎంత పూత ఉంది చూడండి. ఇదంతా పోతాయి ఫ్రెండ్స్. పాపం అయితే చెట్టు నిండాకైతే ఉన్న పూతంతా అయితే రాలిపోతుంది ఫ్రెండ్స్. చూడండి చాలా వరకు అయితే ఇలా అయితే రాలిపోయింది ఫ్రెండ్స్. చూడండి మీరు చూసినట్లయితే ఇదంతా చెట్టు నిండాకైతే రాలిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగున్నది పూత, ఎంత బాగా అయితే రాలిపోయింది ఫ్రెండ్స్. మ్యాక్సిమం అయితే వాతావరణం వల్లే ఫ్రెండ్స్ ఇది ఇంత జరుగుతుంది. చూడండి వాతావరణం వల్ల ఇలా ఇప్పుడైతే గాలి తోలుతుంది. ఇలా గాలి తోలినప్పుడు అయితే చాలా వరకు అయితే రాలిపోతుంది ఫ్రెండ్స్ పూత. చూడండి ఇలా అయితే గాలి తోలినప్పుడల్లా ఇలా అయితే రాలిపోతుంది ఫ్రెండ్స్. అధికంగా అయితే చూడండి ఇప్పుడు ఇక్కడున్న పిందులే కాయలే ఫ్రెండ్స్. ఇవే
అధికంగా చాలామంది అయితే కామెంట్ చేసింది ఏంటంటే మాకు ఇలా 2 చెట్లు ఉన్నాయి, దీనికి దానికి ఏంటి అనేది అయితే అడిగారు ఫ్రెండ్స్. చాలామంది అయితే అడిగారు. ఇప్పుడు మందులు కూడా కొట్టద్దని నేను చెప్పట్లేదు. ఇప్పుడు మన ఊర్లో ఉండే వాతావరణం వేరే ఊర్లో ఉండదు. అలా వాతావరణం బట్టి మందులు కూడా పనిచేస్తాయి ఫ్రెండ్స్. అందుకని చెప్పి నేను చెప్తున్నాను, మందులు కూడా కొట్టండి, కొట్టేవాళ్ళు కొట్టండి, నేను కాదనట్లేదు. కానీ వాతావరణం బట్టి కొడితే మంచిదని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇక్కడ మా సైడ్ అయితే ఎవరు కొట్టడం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటారా, ఒక్కరు కొట్టింటే తర్వాత అయితే పూతంతా అయితే రాలిపోయింది ఫ్రెండ్స్. అందుకని చెప్పి ఎవరు కొట్టట్లేదు. ఉన్న కాడికి పెరుక్కొని కాయ తిందామని చెప్పి అనుకుంటున్నారు. పూత అయితే దండిగా వచ్చింది ఫ్రెండ్స్. చూడండి, దండిగా అయితే వచ్చింది. ఏం చేయను, రాలిపోతుంది ఫ్రెండ్స్. చాలా వరకు అయితే రాలిపోతుంది ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.